ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. మీరు జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు ఒక భయంకరమైన వార్త ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎటువంటి వార్త మీకు వినిపించబోతుంది, అటువంటి భయంకరమైన వార్త నుండి తప్పించుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? అలాగే మిగిలిన అంశాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల పరిస్థితులైతే ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగే మనస్తత్వం ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేసే విధంగా వీరికి ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోరు, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు. అనుకున్నది సాధించేంత వరకు దాన్ని వదిలిపెట్టిన మనస్తత్వం ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వర్తకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తులను అభివృద్ధి పరచడంలో వీరు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2026వ సంవత్సరం ఆగస్టు 5వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా ఉన్నాయి. కానీ ఒక భయంకరమైన వార్తనైతే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు వినబోతున్నారు. అయితే ముఖ్యంగా మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ, లేదా మీ యొక్క ఆప్తులకు సంబంధించింది కానీ ఒక పెద్ద వార్తనైతే మీరు వినబోతున్నారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే వార్త అని చెప్పుకోవాలి. వారు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవడం, వారికి ఏదైనా ప్రమాదం సంభవించడం, ఈ విధంగా వారికి సంబంధించినటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు. వారి తరపున భగవంతుని ప్రార్థించండి. మీకు పరిచయస్తులు కానీ, మీ సన్నిహితులు కానీ ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని వారి తరపున భగవంతుని మీరే ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ శివ భగవాన్ని ఆరాధించండి. శివనామ స్మరణలో వీలైనంత సమయాన్ని గడపండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుని ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ పరమశివుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు. మీ సన్నిహితులు, బంధువులు ఇలా ఎవరైనా సరే వారికి ఏదైనా ప్రమాదం రావలసి ఉన్నా, ఏదైనా సమస్యలు చిక్కుకోవాల్సి ఉన్నా దాని నుండి ఖచ్చితంగా వారిని బయటపడేస్తాడు. కాబట్టి ఈ విధంగా పరమశివుని ఆరాధించడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంటే మీరు బయట ఉన్నారు, ఇంట్లో కూర్చొని పూజా మందిరంలో కూర్చొని దీపం వెలిగించడం, పూజా మందిరంలో కూర్చొని భగవంతుని ఆరాధించే సమయం మీకు లేదు. అటువంటప్పుడు మీరు ఎక్కడున్నా సరే మనసులో ఒకసారి ఆ పరమశివుడిని మననం చేసుకుంటూ మీరు వారి తరపున భగవంతుని ఆరాధించండి. ఒక 5 నిమిషాలు అయినా పర్వాలేదండి. వారి తరపున ఆ శివ భగవాన్ని కోరుకోండి. వారికి ఏదైనా ప్రమాదం రావాల్సి ఉంటే ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని కోరుకోండి. ఖచ్చితంగా పరమశివుడు మీ యొక్క మొరను ఆలకిస్తాడు. మనస్ఫూర్తిగా అంటే మన కోసం మనం చేసే ప్రార్థన కన్నా ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన, ఎందుకంటే అది నిస్వార్థమైనటువంటి ప్రార్థన కాబట్టి అటువంటి ప్రార్థనను భగవంతుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. కాబట్టి వారి తరపున ఆ భగవంతుని మీరే వేడుకోండి. ఈ విధంగా ఒక వార్తను వినే అవకాశాలు ఉన్నాయి. ఆ యొక్క భయంకరమైన వార్త వినకుండా ఉండాలంటే ఈ విధంగా పరమశివుణ్ణి మీరు ఆరాధించండి. మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు ఒక కొత్త పనినైతే మొదలు పెట్టబోతున్నారు. చాలా కాలంగా ఆ పనిని మొదలు పెడదాము అనుకుంటున్నారు. అది ఏ పనైనా సరే అండి, ఆ పనిని మొదలు పెట్టడంలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా ఆ పనిని మీరు మధ్యలో ఆపేస్తున్నారు. ఈ కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు. ఈరోజు ఆ పని మొదలుపెట్టి పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి మీకు ఆ పని విషయంలో సంపూర్ణ మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా నూతన కార్యక్రమం మొదలు పెడతారు.
దాంట్లో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా పరీక్షలకి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈరోజు చాలా వరకు పోర్షన్‌ని మీరు కంప్లీట్ చేస్తారు. మీకున్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునే మార్గం కూడా మీకు దొరుకుతుంది. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే గనక మీరు చక్కటి గైడెన్స్‌ని కూడా అందిపుచ్చుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి, ఉపాధ్యాయుల నుండి సంపూర్ణ మద్దతనేది మీకు లభిస్తుంది. ఈ విధంగా కుంభరాశి వారికి చాలా వరకు అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా కాలంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని గానీ, లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని కానీ అనుకుంటున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు. అనువైన స్థలం దొరకడం లేదు. కొంతమందికి మరికొంతమందికి డబ్బు సమకూరడం లేదు. ఇంకొంతమందికి కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించడం లేదు. ఈ విధంగా సమస్య ఏ విధంగా ఉన్నా సరే ఒక సమస్యతో మాత్రం ఈ కోరిక నెరవేరటం లేదు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మీకు ఉన్నటువంటి సమస్య ఏదైనా సరే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అందరి నుండి మద్దతు లభిస్తుంది. డబ్బు సమకూరుతాయి. అనువైన స్థలం దొరుకుతుంది. మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా నూతన వ్యాపార పెట్టుబడికి సంబంధించి మీరు ఈ రోజు ఖచ్చితంగా ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది మీకు లభించబోతుంది. ఉద్యోగస్తుల జీవితంలో కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది. మీరు చేసిన పని చిన్న పొరపాటు కారణంగా పై అధికారులతో మాట పడాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుకూలిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.